శ్రీమాత్రే నమః. జాతకం జ్యోతిష్యం. ఈ జ్యోతిష్యం అనేది ప్రతి ఒక్కరికి కూడా నాకు ఈ నెల ఎలా ఉంటుంది, నాకు వ్యాపారం బాగుంటుందా, నాకు ఉద్యోగం బాగుంటుందా, నాకు వివాహం అవుతుందా, నేను రాజకీయాల్లో బాగుంటానా, నాకు సంతానం అవుతుందా, అందరికీ అన్ని రకాలైనటువంటి క్వశ్చన్స్ ఉన్నాయి కదా. వాటికి అన్నిటికీ ఈ నెల గోచార గ్రహస్థితులు ఎలా ఉందో కూడా చెప్తున్నాను. బాగా గుర్తుపెట్టుకోండి. జాతకం పడుతున్న వర్షానికి ఒక గొడుగు మాత్రమే, కానీ జాతకం జీవితం కాదు. ఈ నెల గ్రహస్థితులు రవి జూలై 16 వరకు మిథునంలో ఉండి తర్వాత కర్కాటకంలోకి ప్రవేశిస్తున్నారు. కుజుడు జూలై 26 వరకు సింహంలో ఉండి తర్వాత కన్యా రాశిలో ప్రవేశిస్తున్నారు. బుధుడు ఈ నెలంతా కర్కాటక రాశిలో ఉంటున్నారు. గురుడు ఈ నెలంతా మిథున రాశిలో ఉంటున్నారు. శుక్రుడు జూలై 24 వరకు వృషభ రాశిలో ఉండి తర్వాత మిథున రాశిలోకి ప్రవేశిస్తారు. శని ఈ నెలంతా మీనరాశి, రాహు ఈ నెలంతా కుంభరాశిలో ఉంటారు, కేతు ఈ నెలంతా సింహరాశిలో ఉంటారు. గోచార గ్రహస్థితులు బట్టి ఈ నెల రాశి ఫలితాలని ప్రిడిక్ట్ చేయడం జరుగుతుంది. మీ వ్యక్తిగత జాతకానికి ఇదొక 30 నుంచి 40% మాత్రమే వర్తిస్తుంది. మీ వ్యక్తిగత జాతకం మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి గురువుల్ని సంప్రదించి జాతకం చెప్పించుకోండి, లేదా మా ద్వారా చెప్పించుకోవాలనుకుంటున్నారా కింద కనబడుతున్నటువంటి మా నెంబర్కి వాట్సప్ చెయ్యండి. జ్యోతిషాస్త్రీత్యా ద్వాదశ రాశుల్లో 5వ రాశి అయినటువంటి సింహరాశి మిత్రులారా, మీరు మకా నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, పుబ్బా నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, ఉత్తరా నక్షత్రం మొదటి పాదానికి సంబంధించిన మీరు సింహరాశి వారిగా పరిగణించబడతారు. ఈ నెల మీకు శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయంటే, కాస్త ఈ యొక్క అష్టమ శని యొక్క ప్రభావం కనబడుతుంది. దీని ప్రభావం ఆరోగ్యం మీద మాత్రమే కనబడుతుంది, కానీ వృత్తి వ్యవహారాల్లో కాదు. అద్భుతంగా మిగతా గ్రహాలన్నీ కూడా అనుకూలంగా ఉంది. ఉద్యోగం ఉత్సాహంగా ప్రోత్సాహకరంగా సాగిపోతుంది. నిరుద్యోగులకి మంచి అవకాశాలు రాబోతున్నాయి. విదేశాలలో ఉద్యోగాల ప్రయత్నం చేసే వాళ్ళకి వస్తుంది. ఉద్యోగం చేస్తున్న వారికి పర్మనెంట్ కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. వృత్తి వ్యాపారాల్లో అంచనాలకు మించి వ్యాపారం జరిగే అవకాశాలు బాగా ఉన్నాయి. ఆర్థిక వ్యవహారాలు సమయం బాగా అనుకూలంగా ఉంది. చిట్ ఫండ్స్, బ్యాంక్ లోన్స్ లేదా ప్రభుత్వం నుంచి పర్మిషన్స్ ఇవన్నీ కూడా ఎదురు చూస్తున్నారు కదా, అవన్నీ రాబోతున్నాయి. మీరే ఇతరులకు సహాయం చేసే స్థితికి ఎదుగుతారు. విదేశాల్లో విదేశీ కంపెనీతో కలిసి వ్యాపారం చేసే ఈ నెలలో అప్రమత్తంగా ఉండాలి. ఎల్సీ లేకుండా ఇవ్వకండి, జాగ్రత్త పడండి. వ్యాపారానికి కొత్త వ్యాపారం చేయడానికి సమయం చెడు కాదు, మంచి కాదు. కొంచెం జాగ్రత్త పడండి. విదేశాల్లో వ్యాపారం చేసేటప్పుడు ఏదైనా కొత్త ప్రయోగం లేదా చేసేటప్పుడు అజాగ్రత్తగా ఉండడం మంచిది కాదు. అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తి అవుతాయి. ఏ ప్రయత్నం తలపెట్టినా విజయవంతంగా ఉంటాయి. ఆస్తి వివాదాలు కొలికి వస్తాయి. మిత్రుల సహాయంతో ముఖ్య వ్యవహారం అద్భుతంగా చేస్తారు. పెళ్లి ప్రయత్నాలు కొద్దిపాటి ఆశాభంగం అవుతుంది. ప్రేమ వ్యవహారాల్లో అన్యోన్యత తగ్గే అవకాశాలు ఉన్నాయి, జాగ్రత్త పడండి. విడిపోయిన భార్యాభర్తలు సహోద్య కాస్త తగ్గినట్టుంది. కూర్చొని మాట్లాడి ఇది మన జీవితం కాబట్టి కలవండి. విద్యార్థులకు సమయం చాలా అనుకూలంగా ఉంది. ఉన్నత విద్య చాలా మంచి ఫలితాలని, ప్రసిద్ధ కళాశాల లేదా విశ్వవిద్యాలయాల్లో మీకు ప్రవేశం పొందే అవకాశాలు ఉన్నాయి. ఆరోగ్యం శస్త్రచికిత్స అవసరమయ్యే అవకాశాలు కనబడుతున్నాయి, జాగ్రత్త. మళ్ళీ ఇదే చెప్తున్నాను, ముందే చెప్పాను. వేగవంతమైనటువంటి ఆరోగ్యం తీసుకోవడం, కొలెస్ట్రాల్ మరియు షుగర్ ఇవన్నీ కూడా జాగ్రత్తగా చూసుకోవాలి. క్రీడారంగం వారికి చాలా అనుకూలంగా ఉందని కూడా చెప్పచ్చు. రాజకీయ నాయకులకి మిశ్రమం. ప్రజాక్షేత్రంలో వెళ్ళేటప్పుడు నోరు అదుపులో పెట్టుకొని వెళ్ళండి. షేర్ మార్కెట్ మిశ్రమం. మీడియా రంగం వారికి బాగుంది. సాఫ్ట్వేర్ రంగం వారికి బాగా ప్రెషర్ ఉంటుంది. నూతన ఉద్యోగ ప్రయత్నాలు కాస్త కష్టసాధ్యం మీద వస్తుంది. చంద్రాష్టమం 15/7/2025 11:58 నుండి 18/7/2025 3:39 ఉదయం వరకు చంద్రాష్టమం ఉంటుంది. జాగ్రత్తగా ఉండి 2.5 రోజులు కూడాను. మీరే ఇతరులకు సహాయం చేసే స్థితికి ఎదుగుతారు. విదేశాల్లో విదేశీ కంపెనీతో కలిసి వ్యాపారం చేసే ఈ నెలలో అప్రమత్తంగా ఉండాలి. ఎల్సీ లేకుండా ఇవ్వకండి, జాగ్రత్త పడండి. వ్యాపారానికి కొత్త వ్యాపారం చేయడానికి సమయం చెడు కాదు, మంచి కాదు. కొంచెం జాగ్రత్త పడండి. విదేశాల్లో వ్యాపారం చేసేటప్పుడు ఏదైనా కొత్త ప్రయోగం లేదా చేసేటప్పుడు అజాగ్రత్తగా ఉండడం మంచిది కాదు. అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తి అవుతాయి. ఏ ప్రయత్నం తలపెట్టినా విజయవంతంగా ఉంటాయి. ఆస్తి వివాదాలు కొలికి వస్తాయి. మిత్రుల సహాయంతో ముఖ్య వ్యవహారం
అద్భుతంగా చేస్తారు. పెళ్లి ప్రయత్నాలు కొద్దిపాటి ఆశాభంగం అవుతుంది. ప్రేమ వ్యవహారాల్లో అన్యోన్యత తగ్గే అవకాశాలున్నాయి, జాగ్రత్త పడండి. విడిపోయిన భార్యాభర్తలు సహోద్య కాస్త తగ్గినట్టుంది. కూర్చొని మాట్లాడి ఇది మన జీవితం కాబట్టి కలవండి. విద్యార్థులకు సమయం చాలా అనుకూలంగా ఉంది. ఉన్నత విద్య చాలా మంచి ఫలితాలని, ప్రసిద్ధ కళాశాల లేదా విశ్వవిద్యాలయాల్లో మీకు ప్రవేశం పొందే అవకాశాలున్నాయి. ఆరోగ్యం, శస్త్రచికిత్స అవసరమయ్యే అవకాశాలు కనబడుతున్నాయి, జాగ్రత్త. మళ్ళీ ఇదే చెప్తున్నాను. అనుకూలమైనటువంటి రోజులు ఈ నెలలో 3, 6, 9, 11, 14 ఈ రోజులంతా కూడా మీకు అనుకూలంగా ఉంటుంది. అదృష్ట సంఖ్యలు 4 మరియు 6 నంబర్లు మీకు కలిసి వస్తుంది. ఈ నెల మీరు ఎవరైనా ఆరాధించాలి, ఏ దేవుణ్ణి ఆరాధించాలంటే అమ్మవారిని, మహావిష్ణుని ప్రార్థన చేయండి. దీనికి ఏమైనా పరిహారం ఉందా అంటే సూర్యోదయానికంటే ముందు నిద్రలేచి స్నానం చేసి సూర్య భగవానుడికి నీరు సమర్పించండి, అర్ఘ్యం సమర్పించండి. హే సూర్య భగవానుడా, నా ఆరోగ్యాన్ని బాగు చేయి, నాకు శక్తినివ్వు అని చెప్పి పారాయణం చేయండి. గురువారం దక్షిణామూర్తికి నేతితో దీపం వెలిగించండి. మీ యొక్క కులదైవం ఇష్టదైవ దేవాలయంలో మీ వయస్సు సంఖ్య ఎంత ఉందో అన్ని నువ్వుల నూనె దీపం వెలిగించండి. ఇంకను మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటే ఈ కింది నంబర్కి వాట్సాప్ చేయండి. మీ యొక్క సకల దోషాలు తొలగి ఆనందంగా ఉండడానికి అతి శక్తివంతమైనటువంటి కరుంగాళి మాలను ధరించండి. ఈ కరుంగాళి మాల మన దేవాలయంలో 48 రోజులు పూజ చేసి చండి సుదర్శన హోమాదులు చేసి సంపుటి చేసి ల్యాబ్ టెస్ట్ చేసి మరి సిద్ధంగా ఉంది. కింద నెంబర్కి టెక్స్ట్ చేయండి, మీకు ఇంటికే వస్తుంది. జూలై నెలలో పర్వదినాలు ఏమేమి ఉన్నాయి అని ఎత్తుకుంటే ఆషాఢమాసం, శ్రావణ మాసం అనుబంధంగా ఉన్నటువంటి పర్వదినాల్లో జూలై 6వ తారీఖున తొలి ఏకాదశి, అంటే ఇప్పటి నుండి మొదలు పెడితే మహాశివరాత్రి వరకు పండగలే, ప్రతి నెల పండగలే, పూజలే, వ్రతాలే ఇవే ఉంటాయన్నమాట. జూలై 6వ తారీఖున తొలి ఏకాదశి, జూలై 10వ తారీఖున గురు పౌర్ణమి, జూలై 14వ తారీఖున సంకష్టహర చతుర్థి, వెంటనే శ్రావణ మాసం కూడా వచ్చేస్తుంది. పండుగలు ప్రతి ఒక్కళ్ళు కూడా వస్తున్నటువంటి పండుగలన్నింటినీ దృష్టిలో పెట్టుకొని ఏ రకమైనటువంటి రిచువల్స్, ఏ పద్ధతుల ప్రకారం చేయాలో ఆ పద్ధతి ప్రకారంగా చేసుకోండి. ఇంకను ఈ ద్వాదశ రాశి ఫలితాలు పొందినవారు, ద్వాదశ రాశుల్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా మీరందరూ కూడా ఆయురారోగ్య, ఐశ్వర్య, భోగభాగ్యాలతో ఉండాలని అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి వారిని ప్రార్థన చేస్తూ, తిరుపతిలో 18 అవతారాలుగా కొలువై ఉన్నటువంటి అయ్యప్ప స్వామి వారి దేవాలయం జీవకొండలో ఉంది. ఆ దేవాలయాన్ని వచ్చి దర్శనం చేసుకోండి. జీవితంలో భాగ్యం ఉంటేనే, రాసి పెట్టి ఉంటేనే ఆ దేవాలయంలో అడుగు పెట్టగలరు. ఆ దేవాలయంలో వచ్చి దర్శనం చేసుకోండి, అష్టైశ్వర్యాలు పొందండి. మీకోసం ఎప్పుడు ప్రార్థన చేస్తూ ఉంటాను. చంద్రమౌళి వెంకటేష్ శర్మ. వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం. విజయోస్తు.